ఈ చెత్త ఏంటి ఇదేంటి అసలు ఒరిజినాలిటీ ఇది అనమాట. ఇది ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అనమాట. దీన్ని చూస్తే అర్థమవుతుందా మీకు ఏం చేయబోతున్నా? హాయ్ ఎస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చూసారా ఈ చెత్త అంతా? ఈ చెత్త ఏంటి ఇదేంటి ఇలానా ఇంట్రడ్యూస్ చేసేది వీడియోని అని అనుకుంటున్నారా? ఎప్పుడు చక్కగా రెడీ అయిపోయి హాయ్ హాయ్ అనేదానికన్నా అసలు ఒరిజినాలిటీ ఇది అనమాట. ఒక వంట చేసేటప్పుడు ఇంతకీ ఏంటో ఈ ఇది ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ అనమాట. దీన్ని చూస్తే అర్థమవుతుందా మీకు ఏం చేయబోతున్నానో? దీన్ని చూస్తే కూడా అర్థమవుతుందా? దీన్ని చూస్తే బిర్యానీ అనుకోవచ్చు, కానీ దీన్ని చూస్తే తెలిసిపోతుంది ఫ్రైడ్ రైస్ అని కంపల్సరీగా. కాకపోతే ఫిష్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫిష్ తెచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా, ఎందుకు ఎప్పుడు చికెను, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ చేయాలి, ఇవెందుకు చేయకూడదు అనేసేసి. చూసారా స్ప్రింగ్ ఆనియన్స్ దీనికి వస్తాయి కదా, ఈ ఆనియన్స్ ఇది ఇలా కట్ చేసి పెట్టేశాను. తర్వాత ఇది స్ప్రింగ్ అనమాట, క్యారెట్, గ్రీన్ చిల్లీ. ఇది వచ్చి ఒకే ఒక కప్, అంటే ఖర్చు కాదండి నాకు, అందుకని మన రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఏది ఎడిపోయింది, ఈ కప్పుతోటి బాస్మతి బియ్యం నానపెట్టాను. ఇది వచ్చి రైస్ కుక్కర్లో వేసేస్తాను, దీని పాటికి ఇది అవుతూ ఉంటుంది. తర్వాత ఈ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో నేను కొంచెము అల్లం కూడా వేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి పీల్ చేసేసి ఆలోచిస్తున్నాను, కొంచెం పెద్దగా కట్ చేద్దామా పీల్ చేద్దామా అనేసేసి. తర్వాత మెయిన్ టేస్ట్నిచ్చేది ఈ చిన్నులపాయలే కదా. ఫ్రైడ్ రైస్ అంటేనే చిన్నులపాయలే ఉంటేనే ఫ్రైడ్ రైస్. కాకపోతే కొంతమంది ఇది లసును, మన ఆనియన్ గార్లిక్ తినని వాళ్ళు వితౌట్ ఇది కూడా చేస్తుంటారులేండి. సో ఈ ఫ్రైడ్ రైస్లో ఇవి ఎంత కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడితే అంత టేస్ట్ వస్తుంది అనేది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమేనండి. మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం? ఈ మధ్య స్పైసీగా కావాలంటే బండ్ల మీద తెచ్చుకోవాలి, క్లాసీగా కావాలనుకుంటే రెస్టారెంట్లలో తెచ్చుకోవాలి కదా, ఏమంటారు? కొంచెం సన్నగానే తరుగుదాం అనులే, ఆయిల్ ఎలాగో ఫ్రై చేస్తాం కదా. ఇది కూడా ఇందులో సర్దేసేసి నెక్స్ట్ దీన్ని చూపిస్తాను. ఇదేంటంటే ఫిష్ పీసెస్ అండి, మ్యారినేట్ చేసి పెట్టాను. ఇదేం చేస్తానంటే ఇప్పుడు బాయిల్ చేసేసి పీసెస్గా విడగొట్టి దాన్ని యూజ్ చేస్తా. ముళ్ళు లేకుండా అయితే ఒలిచేసాను. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కడాయి పెట్టేశాను, ఆయిల్ వేస్తున్నానండి కొంచెం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఫిష్ని వేస్తాను ఫస్ట్. ఆల్రెడీ దీంట్లో ఉప్పు కారం అంతా ఉంది. ఆయిల్ ఆల్రెడీ బాయిల్ కూడా అయిపోయింది కాబట్టి ఇది ఎక్కువసేపు ఏం పట్టదు. నెక్స్ట్ దీంట్లో ఎగ్ వేస్తాను. ఎగ్ వేసిన తర్వాత వెంటనే అలా కలిపెట్టకూడదు అనమాట.
కొంచెం ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగానే ఉంటే బాగుంటుంది కదా. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను దీని వరకే, తర్వాత రైస్లో వేరేది కలుపుతాము. కొంచెం కారపొడి ఇది వరకు కొంచెం ఇలాగా. షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చిన్నులపాయలండి. ఇది ఫ్రై అయ్యాకే 5 నిమిషాలు అల్లం, ఓకే, ఆనియన్ అన్ని కలపలు గంపలాగా అయిపోయినాయి. పచ్చిమిర్చి, హాఫ్ వేస్తున్నానండి స్ప్రింగ్ ఆనియన్, కొంచెం లాస్ట్లో రైస్ అప్పుడు. దీనికి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్. రైస్కి కూడా కావాలి కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వేయండి. అంటే ఎక్కువ ఏం చెయ్యట్లేదు, ఎక్కువ ఏం చెయ్యనండి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అంతే. యాక్చువల్గా ఫ్రెష్ బటర్ వేద్దాం అనుకున్నాము. బీన్స్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. బట్ ఇవన్నీ వేస్తే ఇప్పుడు వేస్తున్నానండి. మిగిలిన ఇది క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తే ఈ ఫిష్ ఫ్లేవర్ పోతుందని చెప్పి జస్ట్ నేను కలర్ కోసమే జస్ట్ క్యారెట్ యాడ్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్ అంటే మస్టర్డ్ షుడ్ ఉండాలనుకోండి, యాడ్ చేశాను అనమాట. ఇంకా మిగతాది అయితే మనం క్యాప్సికమ్, బీన్స్ అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఫిష్, ఎగ్. Why look like this when you can wow like this? రైస్ రెడీ అయిపోయింది. ఇంతే. ఏది కనిపిస్తుందా? ఫిష్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కానీ మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈజీ. ఎప్పుడు ఎగ్, వెజ్ అయినా చికెన్ లేదంటే కదా ఫిష్ చాలా తక్కువ చేసుకుంటాము. సో ఈరోజు నాకు అలా అనిపించింది అనమాట, ఫిష్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సూపర్గా ఉంది. స్మెల్, టేస్ట్ అద్దిరిపోవాల్సిందే. దాంట్లో మాత్రం డోకా లేదనమాట. ఓకేనా? నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.